సర్వోన్నతి లేని దేవ, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన మరోసారి ఆయన మరి మా ప్రియులు మీ దాసు మరి ఆమె గారు మరి తమ్మ గారిని ప్రేమించి బిడ్డలను ప్రేమించేంతవరకు యాత్ర జీవితంలో ఎబెనెజర్ దేవుడుగా సహాయపడుతూ కాపరుగా పోషిస్తూ ఆయన మరి యెహోవా నిస్సీగా మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో విజయాన్ని ఇస్తూ ఆయన మరి తండ్రి ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకే వందనాలు. మరి నాయన పోయిన సంవత్సరం ఆయన మరి చివరి రోజు మరి చోటు విషయంలో ఎంతో భయంకరమైనటువంటి కీడు ప్రమాదం ఆయన మరి సాతాను యొక్క ఆయన పన్నాగం నుంచి మీరు తప్పించి మరి ఇచ్చినటువంటి క్షేమం కొరకు స్తోత్రాలు. దేవా, నా కాలు జారిననగా నీ కృపే మమ్మల్ని బలపరిచింది, మీ కృపే మమ్మల్ని రక్షించింది. ఆయన కనుక మీ కృప లేనిదే ఆయన మేము ఈ లోకంలో ఒక నిమిషమైనా జీవించలేం. కాబట్టి నాయన కృప చేత రక్షించుకున్నారు, కృప చేత నడిపిస్తున్నారు. ఆయన కృప చేతనే ఆయన ప్రతి కీడు అపాయాలు తప్పిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. మరి మేము కూడా ఆయన క్షేమంగా ఆయన మరి మా ప్రియులు చూడటానికి ప్రార్థించుకోవడానికి మరి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి కొద్ది సమయం మేలుకరంగా చేయండి. ఆయన ప్రభా ఆయన మరి జాను ద్రాక్ష మరి జాను వందనాలు. ఇదిగో తండ్రి మరి కుటుంబానికి గత సంవత్సరం అంతా పోషిస్తూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు. ఆయన అన్ని పరిస్థితుల్లో చాలా దేవుడిగా ఉంటూ వచ్చారు. మరి అతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మరి వయసులో మరి ఎంతో కృపనిచ్చి నడిపిస్తున్నారు. వ్యాధులు బాధలు ఎన్నో వచ్చినప్పటికీ సహాయపడుతూ వచ్చారు. అలా మరి జార్జి సంతోషించిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అలా మరి ద్రాక్ష మరి తల్లి గారిని బట్టి ఆంటీ గారిని బట్టి వందనాలు, చెల్లి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. ఈ విధంగా మరి పరిపూర్ణ కుటుంబాన్ని ఆయన మమ్మల్ని కూడా అని దాసురాన్ని అభిషారుని కూడా ఆయన మరి భద్రపరచుకుంటూ వచ్చారు. ఆయన విధంగా మీరు చేసిన మేలంతటి కొరకే వందనాలు. అలాగే నాని శాలను ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా అన్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నానికే వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కోరుసుకోండి. వందనమేసయ్యా, వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. శోధనలో నా వేదనలో బాధలలో నా కన్నీటిలో, శోధనలో నా వేదనలో బాధలలో నా కన్నీటిలో, బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా,
నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా. జీవితమంతయు నిన్ను స్తుతించెదను, జీవితమంతయును స్తుతించెదను. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా. నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. నిండైన నీ మేలులకు వందనమేసయ్యా. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం. కీర్తనలు 116వ అధ్యాయము 12 వచనాన్ని చదువుకున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ప్రశ్న. కాబట్టి దేవుడు, భక్తుడు అంటున్నాడు ఇక్కడ పర్సనల్గా, వ్యక్తిగతంగా ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించాలి అని ప్రశ్నించుకుంటా ఉన్నాడు. దానికి ఆన్సర్, దానికి సమాధానం 17వ వచనం. నేను నీకు కృతజ్ఞత అర్పించేదను. ప్రశ్న, సమాధానం. కాబట్టి దేవుడు మన పక్షంగా, మరి మన కుటుంబాల పక్షంగా చేసిన ఉపకారములన్నిటికీ మనము కృతజ్ఞాసులు చెల్లించాలి. అదే దేవునికి ఇష్టమైన మరి బలి, ఇష్టమైన స్తుతి యాగం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలంటే ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణంలో, యెరూషలేమా నీ మధ్యను నేను నీకు నాకు మొక్కుబళ్ళు చెల్లించేదను. కాబట్టి దేవుడు ఏం చేశాడు ఉపకారాలు అని ఆలోచన చేస్తే, మొదటిగా మరి 116వ అధ్యాయము 1వ వచనం. దేవుడు చేసిన ఉపకారాలు ఏంటి? యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. అది దేవుడు చేసిన మేలు ఉపకారం ఏంటంటే, దేవుడు మన మొరలు, మన ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. గత సంవత్సరం అంతా మరి ఎన్నో పరిస్థితులు మనకు వచ్చినాయి. ఇక ఈ భక్తునికి కూడా ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ వివరిస్తూ ఉన్నాడు, ఒకటి తర్వాత ఒకటి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఆయనకు వచ్చినటువంటి కష్ట సమయాల్లో, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మరి కృంగిపోయినప్పుడు, మరి ఈ విధంగా మరి ఆయనకు వచ్చినటువంటి ఆపదల్లో, మరి శ్రమలు, దుఃఖములు, మరణ బంధకాలు ఇవన్నీ చుట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ప్రార్థనకి ఆన్సర్, సమాధానం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఎన్నోసార్లు మనం మొరపెట్టినప్పుడు, కొద్దిపాటి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు ఎన్నోసార్లు మన ప్రార్థనలు ఆలకించాడు. అందుకనే మరి దేవుడు ఆలకించే దేవుడు. ఒక స్త్రీ దేవుడు ఆలకించాడు అని చెప్పింది. లేయా, చూడండి, లేయా కూడా ఆదికాండంలో దేవుడు ఆయన మనవి ఆలకించెను. 29వ అధ్యాయము ఆదికాండము 29:33. దేవుడు విన్నాడు. ఆమె మరలా గర్భవతి కుమారుడికి నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విన్నాడు. వినే దేవుడు, చూచే దేవుడు. అలాగే 32లో కూడా లేయా గర్భవతి కుమారుడికి యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. కాబట్టి చూచే దేవుడు, ఆలకించే దేవుడు, వినే దేవుడు. కాబట్టి అందుకనే ఆమె ఏం చేస్తుంది? ఆఖరిని దేవుని స్తుతించింది. 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుడు నీసారి యెహోవాను స్తుతి, యోధా అని పేరు. యోధా అంటే యెహోవాను స్తుతించుట. యోధా గోత్రం నుంచి యేసుప్రభువు వచ్చారు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే స్తుతించాలి.
ఎందుకంటే ఆయన మన మొర ఆలకించాడు ఎన్నోసార్లు. తర్వాత మరి ఇంకా దేవుడు ఆయన చేసినటువంటి ఉపకారములు మేలులు ఏంటంటే 4వ వచనం 116:4. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి మొరపెట్టితిని. ప్రాణమును విడిపించమని ప్రార్థన చేయాలంటే, అంటే ప్రాణానికి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ప్రాణానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. అందుకని అక్కడ పైన చెప్తున్నాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమ దుఃఖము నాకు కలిగింది. అంతేకాదు మరి 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదం నీవు. మరి చోటు విషయంలో కూడా మరి దేవుడు చేసిన కార్యం మీదే, మరణము నుండి కన్నీళ్లు విడవకుండా దేవుడు తప్పించాడు. ఇవన్నీ దేవుడు చేసిన మేలులు. కాబట్టి ప్రాణమును దేవుడు విడిపించాడు. ప్రాణంకి వచ్చిన ఆపదలు, ప్రాణంకి వచ్చిన ఇబ్బందులు, శ్రమలో నుంచి విడిపించాడు ఆయన చేసిన ఉపకారం. తర్వాత 7వ వచనంలో కూడా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనకి ప్రాణానికి ఏమి ఇచ్చాడు దేవుడు? క్షేమం, విడుదల ఇచ్చాడు అన్ని కష్టాల నుంచి, శ్రమ నుంచి. అందుకని ప్రాణంతో మరి దేవుని స్తుతించేవారు ఉండాలి. మన ప్రాణం మనలో ఉంచాడు, మన ఊపిరి మనలో ఉంచాడు. ఎందుకంటే మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ఆయన చేసిన ఉపకారములు ఇవన్నీ కూడా. అంతేకాదు ఇంకా మరి ఆ భాగంలో 6వ వచనంలో, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. కృంగిపోయినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కాబట్టి మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి కృంగి ఉండగా ఎవరు కూడా లేవదీసే పరిస్థితి లేనప్పుడు దేవుడే ఆయన మనల్ని లేవదీసిన వాడు ఉన్నాడు. కాబట్టి మనం కృంగి ఉండగా ఆయన లేవదీశాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి మేలు. అంతేకాదు మరి ఇంకా దేవుడు చేసిన మేలు ఏంటంటే 16వ వచనము, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుని ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. కాబట్టి దేవుడు చేసిన మేలు కట్లు. కాబట్టి మన పాపం అనే కట్లు కూడా దేవుడు మరి విప్పి ఉన్నాడు. లోకం అనే కట్లు, ఆచారాల కట్లు, అన్ని బంధకాలని కట్లు ఇప్పి ఉన్నాడు. అందుకని లాజర్ని బతికించిన తర్వాత ఆయన కట్లు ఇప్పమని చెప్పాడు. కాబట్టి దేవుడు చేసిన ఉపకారం మన పాప బంధకాలని కట్ల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని మనము దేవుడిని స్తుతించువారుగా. ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి ఉపకారములు. కాబట్టి ఇంకా మనం చూస్తే 119వ కీర్తనలో మరి 67వ వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని ఉన్నాను. తర్వాత 71, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందుంటే నాకు మేలాయను. శ్రమలు ఏంటంట? మేలు. ఎందుకంటే ఈ భక్తుల అనుభవంలో శ్రమలు లేనప్పుడు మరి త్రోవ విడిచినాడంట. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుని త్రోవలోనికి వచ్చాడు. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమలు ఏంటంట? మన మేలు కొరకు. శ్రమలు మన మేలు కొరకు. అందుకనే మరి ఒక రాజుగారు ఉన్నారండి, మీరు ఏమంటారు? రాజుగారు, మంత్రి గారు ఉన్నారు. ఆ రాజుగారు దేవుని నమ్ముకోలేదంట. మంత్రి గారు దేవుని నమ్ముకోమని చెప్తే రాజుగారు వినేవాడు కాదంట. చోటు అందుకని ఒక రోజు ఏమైందంటే రాజుగారికి వేలు కట్ అయిందంటే, ఇది కట్ చేస్తుంటే, సరే వేలు కట్ అయింది అని మంత్రితో చెప్పాడంట. అప్పుడు మంత్రి దేవుని నమ్ముకున్నాడు కదా, దేవునికి స్తోత్రం అన్నాడంట. ఈ రాజుగారికి చాలా కోపం వచ్చేసి, నేను నా వేలు కట్ అయితే నీకు దేవునికి స్తోత్రమా అని చెప్పేసి జైల్లో ఏం చేశాడంట. జైల్లో ఏం చేసిన తర్వాత మరి ఒక రోజు ఈ రాజుగారు అడవికి వెళ్ళాడంట. ఒక్కడే అడవికి వెళ్తే మరి అక్కడ అడవి ప్రజలు ఆయన్ని పట్టుకున్నారండి. రాజు అని తెలియదు ఆయన వాళ్ళకి. పట్టుకుని వాళ్ళ దేవతకి బలిద్దామని పట్టుకున్నారు. బలిద్దామని పట్టుకుంటే బలిచ్చే ముందు
ఆయన చెకప్ చేశారంట, చేతి ఇది వేలు లేదంట, బొట్టన వేలు. అరే వీడికి బొట్టన వేలు లేదు, మన దేవత అంగీకరించింది, మళ్ళీ విడిచిపెట్టండి రా అన్నారంట. విడిచిపెట్టేమన్నారంట. విడిచిపెట్టేతోడికి రాజుగారి మనసులో ఆడు నిజంగా మంత్రి నీ వేలు కట్ అయితే స్తోత్రం అన్నాడు, నిజంగానే దేవునికి స్తోత్రం అనుకున్నాడు మనసులో. స్తోత్రం అనుకున్నాడంట. స్తోత్రం అని ఇంటికి వచ్చేసాడు. వచ్చేసి వెంటనే మంత్రిని పిల్లంటరా అన్నాడు. ఆ మంత్రి గారిని పిలిచారు. మంత్రి, మరి ఆ రోజు నువ్వు స్తోత్రం అన్నందుకు, నా వేలు కట్ అయినందుకు స్తోత్రం అన్నా కదా, నేను జైల్లో పెట్టించాను. నేను నిజంగానే దేవుని స్తోత్రం, ఎందుకంటే నేను ఒక్కడ వెళ్తున్నాను. మొన్న వెళ్తుంటే ఆ అడవి ప్రజలు నన్ను పట్టుకుని బలి ఇవ్వాలని రెడీ పడ్డారు, కానీ వేలు నాది కట్ అయిపోతుందని నన్ను విడిచిపెట్టేశారు. ఒకవేళ మరి నా వేలు కట్ అవ్వకపోతే మరి నిజంగా ఏం చేస్తున్నాను, వాళ్ళ దేవతకి బలిచ్చేద్దరు. నిజంగా ఆ రోజు నువ్వు దేవునికి స్తోత్రం అంటే నీ మీద కోపడ్డాను, నిజంగానే దేవునికి స్తోత్రం అన్నాడు. తర్వాత ఈ మంత్రి గారు కూడా, నాకు కూడా నిజంగా దేవునికి స్తోత్రం, ఎందుకంటే నేను కూడా మీతో వచ్చానంటే నన్ను ఎదురు నా వేలు బాగున్నాయని నేను జైలుకి వెళ్తాను, నాకు స్తోత్రం అన్నాడు. కాబట్టి ఇద్దరికే స్తోత్రం అయింది. దేవునికి కష్టాలు రావడం, శ్రమలు రావడం ఇద్దరికి ఏంటి మేలైంది. అలాగే ఇప్పుడు నీకు కూడా ఏంటి మేలే. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, తీర్మానం తీసుకోవాలి రక్షణ కొరకు. అదైనా ఎందుకు ఎలా జరిగిందంటే మన మేలు కొరకు, ఏదైనా ఆయన బిడ్డలో మేలు కొరకే దేవుడు చేస్తాడు. హృదయపూర్వకంగా దేవుడు ఎవరికి ఏం చేయడంట, బాధని కలుగు చేయడు దేవుడు. కాబట్టి తీర్మానం తీసుకుంటే దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. యెహోవా నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ మేమేమి చెల్లిస్తాము. మరి మీరు చేసిన ఉపకారాలు మేము జ్ఞాపం చేసుకుంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు ఆయన. గత ముఖ్యంగా 2023 ఆయన మరి మా ప్రియులు దాసరాల కుటుంబపక్షంగా మరి ద్రాక్ష చోటు మరి విషయంలో జాయ్ విషయంలో చేసిన మేలు, అలా మా విషయాల్లో కూడా మరి చేసిన మేలు బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ ఉపకారాలు నాయన మేము పొందుకోవడానికి అర్హులం కాదు, అనర్హులం ప్రభు. ఆయన మీరు చేసిన సకల ఉపకారములకు మేము అపాత్రులమని ఒప్పుకుంటున్నాం. అయినప్పటికీ ప్రభా, మీరు మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుక్కొని కొనుక్కున్నారు కనుకనే నీ స్వాచ్ఛమైన మమ్మల్ని విడవక ఎడవాయక భద్రపరచుకుంటూ వస్తున్నారు ప్రభా. మీరు ఎన్నోసార్లు అవిధేయులు ఆయన వాక్యమును విడిచిపెట్టిన వాళ్ళు, ఎన్నోసార్లు దుఃఖపెట్టిన వాళ్ళు, అయినా మమ్మల్ని కనికరిస్తూ వచ్చారు, జాలి చూపిస్తూ వచ్చారు. తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లుగా మా పక్షంగా ఎంతో జాలి చూపించారు. ఆయన వందనాలు. శ్రమ నుండి ఉండడం మాకు మేలే, కాబట్టి ఈ శ్రమలు మా మేలు కొరకే ప్రభా. మీరు కూడా శ్రమలు గుండా వెళ్ళారు, మీ శ్రమలే మాకు మహిమ కారణమైన, మీ శ్రమలు మా రక్షణకు, మా పాపక్షమాపణకు కారణమయ్యాయి. కాబట్టి మా ప్రతి శ్రమ వెనుక గొప్ప మరి మేలున్నది, గొప్ప ఆశీర్వాదం ఉంది. కాబట్టి నాయన మరి ఎందుకు వచ్చిన ఈ శ్రమలని మేము అనుకోకుండా, శ్రమల్లో మరి ఇంకా దగ్గర అవ్వడానికి, శ్రమల్లో ఇంకా మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి, ప్రోత్సహించండి. యేసు శ్రమల తర్వాత సింహాసనంలోకి వెళ్ళాడు, సింహాసనం అధిష్ఠించాడు. కాబట్టి నాయన ఈ లోకంలో మాకు ఏసేపంటి శ్రమలు రాలేదు, కానీ ప్రభా భౌతికంగా కొద్ది శోధనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నింటిలో సహాయపడ్డారు. వందనాలు జ్ఞాపకం చేసుకోండి. దేవ ప్రార్థన ఆలకించారు. అలాగే ప్రాణమును ఆయన అనేక పరిస్థితుల నుంచి ప్రాణాన్ని విమోచించారు. కృంగి ఉండగా ఆయన లేవనెత్తుకుంటూ వచ్చారు, పాపపు కట్ల నుంచి విడిపిస్తూ వచ్చారు. ప్రభా ఇవన్నీ మేలు కొరకాయి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మరి చోటుని బలపరచండి, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మరి ఆ యొక్క ఎముకల్లో జీవం పోసిన దేవుడు నీ జీవాబడికి అనుగ్రహించు, త్వరలోనే రికవర్ అవడానికి సహాయం చేయాలి. మంచి తీర్మానం తీసుకోవడానికి బలపరచు, భవిష్యత్తును కూడా దీవించు. అలాగే జాయ్ కూడా ఎగ్జామ్ రాసిన సహాయం చేయండి. ఆయన మంచి జ్ఞానం తీలో అనుగ్రహించు, భవిష్యత్తుని కూడా మేలుకారంగా చేయాలి. మరి ప్రభా ద్రాక్షను కూడా మరి బలపరచు. ఇచ్చిన ఆరోగ్యం పెట్టమన్నారు. మరి జాన్ కూడా జ్ఞాపకం చేసుకుని అతని గారికి ఇచ్చిన ఆరోగ్యం పెట్టమన్నారు. మరి యొక్క వయస్సులో కృపాలు ఇచ్చారు, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయి. అలాగే మరి మామూలు కూడా ఆశీర్వాదం, అలాగే ఆ యొక్క షారుని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా బాధ, అలాగే జార్జి ఇచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు. అలాగే మరి ఇక్కడ మామయ్య కుటుంబాలు సత్యానందం విషయంలో కూడా ఎంతో సహాయం చేశారు. వందనాలు. ఈ విధంగా
ఆయన మీరు చేసిన మేలు కొరకు స్తోత్రం. మరి తిరిగి మేము వెళ్తున్నాం, మా ప్రయాణం కూడా తోడుగా ఉండండి. మరి 10వ తారీఖు మీటింగ్ కొరకు మరి నిశ్చితం ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ నడిపించి జ్ఞాపం చేసుకోండి. మరి కుటుంబ అవసరాలు తీర్చండి. ఈ సంవత్సరం అంతా కూడా నూతనమైన ఆశీర్వాదములతో మీరే దీవించు, బలపరచు, భయపడొద్దు. మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తారు. వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం మీరు నెరవేర్చారు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు జ్ఞాపకం చేసుకోమని మేము కూడా ఒక వాగ్దానం, ఒక తీర్మానం తీసుకొని ఈ సంవత్సరంలో మరి పోయిన సంవత్సరం ఏమైతే మేము చేయలేకపోయామో ఈ సంవత్సరం అయినా నీ కొరకు జీవించడానికి, మీరు ఆశించిన రీతిలో మేము ఉండటానికి మాకు కూడా సహాయపడుతున్నామని ఆయన మీ హస్తాలకు నేను మిమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికి ముఖ్యంగా చోటుకు సదాకాలము తోడండి కాపాడుగాక. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా